మంగినపూడి అనే గ్రామంలో సింగన్న అనే భూస్వామి ఉండేవాడు. అతనికి ఆ గ్రామం చుట్టుపక్కల కొబ్బరి తోటలు, మామిడి తోటలు, చెరుకు తోటలు, అరటి తోటలు ఇలా సుమారు 60-70 ఎకరాల వ్యవసాయం ఉంది. అతను చాలా సౌమ్యుడని, మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. ఆ ఊరికి గ్రామాధికారి ఉన్నప్పటికీ అతనితో సహా ఊర్లో వారందరూ ఏ గొడవలు జరిగినా, పంచాయతీలు జరిగినా సింగన్నను తప్పనిసరిగా పిలుస్తారు. సింగన్న భార్య సూర్యకాంతంది మాత్రం విభిన్నమైన స్వభావం. అందరిపైన అజమాయిషీ చేస్తూ, కేకలు వేస్తూ అందర్నీ తన అదుపులో ఉంచుకోవాలని చూస్తుంది. ఎప్పుడూ తాను చాలా పెద్ద స్థాయిదాన్నన్న అహం ప్రదర్శించాలని చూస్తుంది. చాలా ఖరీదైన చీరలు కడుతూ, నగలు ధరిస్తూ అందరికీ తన గొప్పతనం చాటి చూపిస్తుంది. అయితే సూర్యకాంతంకు ఉన్న ఒకే ఒక్క దురభిప్రాయం ఏంటంటే, కోడలు అనేది ఎప్పుడూ అత్త చెప్పు చేతల్లోనే ఉండాలని, చెప్పు కింద తేలులా ఉండాలని అనుకుంటుంది. అనుకోవడమే కాదు, చుట్టుపక్కల ఉన్న అత్తలందరికీ ఇదే విషయం నిత్యము నూరిపోస్తుంది. ఒకరోజు ఏదో పని చేసుకున్న పొరుగింటి పాపాయమ్మను పిలిచి మరీ అడిగింది సూర్యకాంతం. ఏం పాపాయమ్మా, ఈ మధ్య బొత్తిగా మరీ నల్లపూసైపోయావు, అస్సలు కనిపించడం లేదు. ఏదైనా ఊరెళ్ళావా? ఊరా నా వల్ల కాడా సూర్యకాంతం వదిన? కొర్రులాంటి నా కోడలతో వేగలేక చస్తున్నాననుకో. చెప్పిన మాట వినదు, చెప్పింది అర్థం కాదు. అందుకే నేను అందరికీ చెప్తుంటాను పాపాయమ్మ, కోడల్ని ఎప్పుడు మన స్థాయి తాహతు కన్నా తక్కువ ఉన్నదాన్ని తెచ్చుకోవాలని. ఎందుకంటే అప్పుడే వాళ్ళు మనమంటే అణిగి మణిగి ఉంటారు, మన మాటకి భయపడతారు. మనతో సమానమైన తాహతు ఉన్న పిల్లైనా మన మాట వినదు, మనకు భయపడదు, ఎడ్డమంటే తెడ్డమంటుంది. నిజమే వదిన, ఏదో కట్న కానుకలు బాగానే తెస్తోంది కదా అని కక్కుర్తి పడి చేసుకుంటే ఏకు మేకై కూర్చుందనుకో. నువ్వు సంబంధం చూడ్డానికి వెళ్తున్నప్పుడే చెప్పాను, విన్నావా? వెనకే కదా వదిన, ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఏం చెయ్యాలో అర్థం కాక నాకు తల పగిలిపోతోంది వదిన. ఏముంది పాపాయమ్మ, దాన్ని వదిలించుకోవడమే. ఏదో ఒక ఆలోచన చెయ్యి అంటుండగా అప్పుడే బయట నుండి వచ్చిన సింగన్న సూర్యకాంతంతో ఇలా అన్నాడు. ఏంటి సూర్యకాంతం, పక్కింటి పాపాయమ్మకి ఉచిత సలహాలు, ప్రవచనాలు చెప్తున్నట్టున్నావు? ఏం లేదయ్యా, పాపాయమ్మ ఏదో వాళ్ళ కోడల గురించి చెప్తుంటేను. ఎలా వదిలించుకోవాలి అన్న చిట్కాలు చెబుతున్నావా? ఇంటింటికి ఉంటుంది. అయినా వాళ్ల సంగతి నీకెందుకు? ఇంట్లో ఉన్న మన అబ్బాయి వీరబాబుకి మంచి అమ్మాయిని చూడు. వాడికి వయసు మీద పడుతోంది. ఏ వయసు కామొచ్చట అన్నారు. అర్థమైందా? అయింది. నేను అదే ప్రయత్నం మీద ఉన్నాను. ఉండడం కాదు, నువ్వు చూస్తావా, నన్ను చూడమంటావా? అయ్యో, ఎంత మాటయ్యా! 1-2 సంబంధాలు ఎరుకలో ఉన్నాయి. మంచి చెడ్డలు విచారిస్తున్నాను. నువ్వేం విచారించినా ఈ మాఘమాసంలో వీరబాబు పెళ్లి జరిగిపోవాలి. అర్థమైందా? అట్టాగే పెనిమిటి, తప్పకుండా. నాకు మాత్రం కోడలు మహాలక్ష్మిలా నట్టింట్లో తిరుగుతుంటే చూడాలని ఉండదా ఏంటి? సరే సరే, ఇవాళ తోటలో కొబ్బరికాయ దింపిస్తున్నాను, తొందరగా వెళ్ళాలి. అన్నం పెట్టు అని సింగన్న ఇంట్లోకి నడిచాడు. వెనకాలే సూర్యకాంతం కూడా నడిచింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సింగన్న చెల్లెలు సుభద్ర, బావ సత్తిబాబుది పంచదార్ల అని పక్క ఊరే. వాళ్ళకి ఒకప్పుడు ఆ ఊళ్ళో 2 బియ్యం మిల్లులు ఉండేవి, మంచిగా పొలాలు, తోటలు ఉండేవి. అప్పుడు సింగన్న వాళ్ళది సాధారణమైన కుటుంబం. సూర్యకాంతం పుట్టింటి వారు కూడా సామాన్యులే. అయితే మంగినపూడిలో కొన్ని తోటలు, పొలాలు చవగ్గా వస్తుంటే కొనాలనే ప్రయత్నంలో సింగన్నకు తెలియకుండా సూర్యకాంతం సుభద్ర ఇంటికి వెళ్లి ఇలా అంది. వదినా, మీ దగ్గరికి ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. అయ్యో, ఏంటొదినా? అంత ముఖ్యమైన పనైతే కబురు పెడితే మేమే వచ్చేవాళ్లంగా. పర్వాలేదు వదినా, అవసరం మాది. అందుకే మీ అన్నయ్యకి కూడా చెప్పకుండా నేనొక్కదాన్నే వచ్చాను. ఏంటొదినా అంత ముఖ్యమైన పని? మా ఊరిలో కొన్ని పొలాలు, తోటలు చవగ్గా అమ్మకానికి వచ్చాయి. అవి కొనాలని మీ అన్నయ్య ఆశపడుతున్నాడు. ఆడపిల్లవు, నిన్ను అడగడానికి మొహమాట పడుతుంటే నేనే వచ్చాను. అయ్యో, పొలాలు పుట్రలు కొనడానికి సర్దేంత డబ్బు మా దగ్గర ఎక్కడిది? అదేంటి సుభద్ర అలా అంటావు? మీ అన్నయ్య రాలేక మీ వదిన్ని పంపించాడేమో. అమ్మా సూర్యకాంతం,
మా దగ్గర డబ్బు లేదు గానీ మిల్లులు ఆస్తిపత్రాలు ఇస్తాను, తనఖా పెట్టుకో. అనగానే సుభద్ర ఇలా అంది. అదేంటయ్యా, ఆస్తిపత్రాలు ఇవ్వడం ఏంటి? రేపొద్దున జరగరానిది ఏదైనా జరిగితే మన పరిస్థితి, మన ఒక్కగానొక్క బిడ్డ చంద్రకాంతం పరిస్థితి ఏంటి? సుభద్ర, రేపు ఎలాగైనా మన దుర్గను పెద్దయ్యాక వాళ్ళ ఇంటికి ఇస్తే ఈ ఆస్తి ఎలాగో వాళ్ళదే అవుతుంది కదా, నువ్వింకేం మాట్లాడకు అని ఆస్తిపత్రాలు సూర్యకాంతంకి ఇచ్చాడు. సూర్యకాంతం వాటిని తాకట్టు పెట్టి తమ ఊర్లో పొలాలు, తోటలు దండిగా కొని గొప్పదైపోయి సత్తిబాబు ఆస్తిపత్రాలను, కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయింది. తాకట్టు పెట్టుకున్న వాళ్ళు గడువు తీరిన తర్వాత కూడా అప్పు తీర్చకపోవడంతో మిల్లులను, ఆస్తులను వేలం వేశారు. ఆ అవమానం తట్టుకోలేక సత్తిబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. అది భరించలేక సుభద్ర మంచం పట్టి 4 రోజులకే మరణిస్తూ చిన్న పిల్లైన చంద్రకాంతంను తమ దగ్గర పాలేరుగా పనిచేసే పుల్లయ్యకు అప్పగించింది. చంద్రకాంతం ఇప్పుడు పెరిగి పెద్దదై తానెవ్వరన్నది తెలియకుండానే సూర్యకాంతంకు కోడలైంది. అతి తక్కువ స్థాయిలో ఉన్న చంద్రకాంతంను తన అమాయకత్వాన్ని చూసి కాలు కింద చెప్పులో పడి ఉంటుందని ఏరి కోరి కోడల్ని చేసుకుంటుంది సూర్యకాంతం. చంద్రకాంతం తన సొంత మేనత్త కూతురని వీరబాబుకి ఒక్కడికే తెలుసు. పెళ్ళై ఇంట్లో కాలు పెట్టగానే సూర్యకాంతం చంద్రకాంతంతో ఇలా అంది. ఇదిగో చంద్రకాంతం, రేపటి నుండి ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యాలి. వాకిలి ఊడ్చి కళ్ళాపు చల్లి అంటుండగా మధ్యలో ఆప్ చేసి ఇలా అంది చంద్రకాంతం. అర్థమైందత్తమ్మా, అంట్లతో సహా అన్ని పనులు నావే, తప్పకుండా చేస్తాను. మంచిది, అలా చేస్తే 10 కాలాలు చక్కగా కాపురం చేసుకుంటావు. లేదంటే నేను నీ పని చెప్తాను. అయితే ఆ మరుసటి రోజు పెళ్లి వలన చంద్రకాంతం పొద్దునే లేవలేకపోయింది. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంని కాలితో తన్ని లేపుతూ ఇలా అంది. ఏమే, పొద్దు బారడెక్కిన ఇంకో మొద్దులాగా పడుకున్నావే, పనులన్నీ ఎవడు చేస్తాడనుకున్నావు? నిన్ననే చెప్పాను కదా, నిన్ను ఇంట్లో ఈ నేల మీద కూడా కాకుండా పశువుల కొట్టలో పశువుల మధ్య పడుకోబెడతాను. అనగానే సూర్యకాంతం తన్నిన చోట కాలిని చేత్తో రుద్దుకుంటూ చంద్రకాంతం ఇలా అంది. క్షమించత్తమ్మా, శరీరం అలసిపోవడం వలన మత్తుగా నిద్ర పట్టేసింది, మెలకువ రాలేదు. ఇప్పుడే చిటికలో పనులన్నీ చేసేస్తాను అని చంద్రకాంతం పెరట్లోకి వెళ్లి బాధపడుతుండగా వెనక ద్వారం గుండా పెరట్లోకి వచ్చిన భర్త వీరబాబు ఆమెను చూసి ఇలా అన్నాడు. బాధపడకు చంద్రకాంతం, మా అమ్మకు తను గొప్పింటి దాన్నన్న అహంభావం. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని చంద్రకాంతం చెవిలో రహస్యంగా ఏదో చెప్పి ఎవరో చూడకుండా వెళ్లిపోయాడు. చంద్రకాంతం ఇంటి పనులన్నీ చేసి లోపలికి వచ్చి అటు ఇటు చూసింది. సూర్యకాంతం గదిలో ఏవో పత్రాలు చూసుకుంటుంది. అటు ఇటు చూసి చంద్రకాంతం గది బయట కొబ్బరి నూనె పోసి వంటగదిలోకి వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత గదిలోంచి హడావిడిగా బయటికి వచ్చిన సూర్యకాంతం నూనె మీద కాలు వేసి జర్రున జారి వేళ్లకిలా పడి నడుం పట్టుకుంటూ ఇలా అరిచింది. చచ్చాను నానోయ్, నడు విరిగిపోయింది. ఇది నన్ను చంపేయాలని చూస్తాంది. వసై చంద్రకాంతం అని కేకలు వేయగానే వంటగదిలోంచి గబగబా వచ్చిన చంద్రకాంతం ఇలా అంది. అదేంటత్తమ్మా అలా పడుకున్నారు? చెబితే చాపాదిండు తెచ్చేదానిగా. నగనాచి, నన్ను చంపేయాలని ఎత్తువేసి నేల మీద నూనె పోసావా? నిన్ను కాదత్తమ్మా, మిమ్మల్ని చంపాలంటే ఇలా ఎందుకు, ఏ విషమిచ్చో చంపేస్తాను గాని అంటుండగా నెమ్మదిగా లేచి నడుం పట్టుకుని కుంటుకుంటూ పడక గదిలోకి పోయింది సూర్యకాంతం. ఆ సాయంత్రం నెమ్మదిగా లేచి గదిలోంచి కేక వేస్తూ సూర్యకాంతం ఇలా అంది. ఒసై దెయ్యముఖమా, నీళ్లు సలసల కాగబెట్టి దొడ్లో పెట్టు, ఒళ్ళు నొప్పులన్నీ పోయేలా స్నానం చెయ్యాలి. అలాగే అత్తమ్మా అని చంద్రకాంతం సలసలా కాగి నీళ్లు తీసుకువెళ్లి దొడ్లో పెట్టింది. ఆ తర్వాత సూర్యకాంతంతో ఇలా అంది. అత్తమ్మా, నీళ్లు పెట్టాను, స్నానం చెయ్యండి. అనగానే దొడ్లోకి వెళ్లిన సూర్యకాంతం నీటిలో చెయ్యి పెట్టింది. వెంటనే చెయ్యి కాలి ఇలా అరిచింది. అమ్మో చచ్చాను, నా చర్మం ఊడొచ్చింది. నిన్ను వెంటనే ఇంటి నుండి వెళ్ళగొడతాను అని సాయంత్రం భర్త సింగన్న కొడుకు వీరబాబు రాగానే చంద్రకాంతంని బయటికి తోసేసి ఇలా అంది. నీ దిక్కున దగ్గర చెప్పుకోప్పా, నీ బ్రతుకు వీధి పాలే. అనగానే చంద్రకాంతం చిన్నగా ఆ ఊరి గ్రామాధికారి ఇంటికి వెళ్లి విషయం అంతా చెప్పింది. వెంటనే గ్రామాధికారి సూర్యకాంతంని, సింగన్నను, వీరబాబును పిలిచి ఇలా అన్నాడు. చూడు సూర్యకాంతం, నీ మీద నీ కోడలు వేసిన వ్యాజ్యంలో తనే గెలిచింది. నీ ఇల్లు, తోటలు, పొలాలు అన్నిటికీ ఇప్పుడు ఆమె అధికారిని. బయటకు పోవలసింది ఆమె కాదు, మీరు. ఏమంటున్నారు గ్రామాధికారి గారు? నిజం సూర్యకాంతం, నువ్వు ఏ కుటుంబాన్నైతే మోసం చేశావో, ఏ కుటుంబం చావుకి కారణమయ్యావో ఆ సత్తిబాబు, సుభద్రాల కూతురు ఈ చంద్రకాంతం, నీ మేనకోడలు, ఇప్పుడు నీ కోడలు. ఈ ఆస్తి అంతా ఆమెకే చెందుతుంది. నిదర్పం, గర్వం, గొప్పతనం అన్నీ ఇక చాలించి బయటకు నడవండి.
అనగానే సూర్యకాంతం చంద్రకాంతం దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని ఇలా అంది. అమ్మా చంద్రకాంతం, నువ్వు మా ఇంటి పిల్లవే అని తెలియక నేనలా ప్రవర్తించాను. నన్ను మన్నించు. అత్తమ్మ, మనింటి పిల్లైనా వేరే ఇంటి పిల్లైనా అత్తవారిల్లే సర్వస్వమని వస్తుంది. గొప్పతనం అనేది డబ్బు గర్వంతో ఉండదు అత్తమ్మ, మన ప్రవర్తనలో ఉంటుంది. నిజమే, నాకు బుద్ధి వచ్చింది. నీ ఆస్తి నువ్వు తీసుకో, మేం ఎక్కడికైనా పోయి బ్రతుకుతాం. అక్కర్లేదత్తమ్మా, ఎక్కడుండైనా మంచిగా పేరు తెచ్చుకో. నేను నీ కోడల్ని అయినప్పుడు నావన్నీ నీవే. పదండి ఇంటికి అని గ్రామాధికారికి నమస్కరించి అందరూ ఇంటికి నడిచారు. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Tota Magic TV. Please like, share and subscribe my channel.